ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాసేపట్లో సీతారామ ప్రాజెక్టును ప్రారంభించారు. ఏన్కూరు లింక్ కెనాల్తో వైరా రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు రేవంత్. మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని కార్యక్రమంలో పాల్గొన్నారు. పంప్ హౌస్ దగ్గర గోదావరి జలాలకు సీఎం రేవంత్, మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రాజెక్టు ప్రారంభంతో గోదావరి జలాలు తొలిసారిగా ఖమ్మం జిల్లాకు చేరనున్నాయి. పంప్ హౌస్ ప్రారంభోత్సవం తర్వాత ఖమ్మం జిల్లా వైరాకు బయలుదేరారు సీఎం. కాసేపట్లో వైరాలో జరిగే బహిరంగ సభకు అటెండ్ కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని పూసుగూడెం పంప్ హౌస్ దగ్గరికి చేరుకున్నారు సీఎం. అక్కడ పైలను ఆవిష్కరించి తర్వాత పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేశారు. అదే సమయంలో బీజీ కొత్తూరు పంప్ హౌస్ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. హెలికాప్టర్లో పూసుగూడెం నుంచి వైరా చేరుకోనున్నారు సీఎం. అక్కడ నిర్వహించే సభలో చివరి విడత రుణమాఫీని ప్రారంభిస్తారు. వైరా సభలో అదే సభలో తుది విడత రుణమాఫీకి నిధులు విడుదల చేయనున్నారు. ఆగస్టు 15 కల్లా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న హామీని అమలు చేస్తోంది రేవంత్ సర్కార్. బహిరంగ సభలో కొందరు రైతులకు చెక్కులు ఇవ్వడంతో పాటు మిగతా రైతుల అకౌంట్లలో నిధులు జమ చేసే ప్రక్రియను మొదలుపెట్టనున్నారు.